అల్లుడు గారికి నమస్కారం. జైలు నుంచి రాగానే తమను ఒక చూపు చూద్దామని వచ్చాను. షేక్ అవద్దు, భాషా దోషం. మిమ్మల్ని చూడడానికని వచ్చాను. భాషా దోషాలకు షేక్ అయిపోయే బేకుని కాదు బసవా. నన్ను హీనంగా చూశావు, ఘోరంగా దెబ్బతిన్నావు. మన ట్రాకే సపరేట్ అని ఇప్పుడైనా తెలిసిందా? అమ్మమ్మ, మీ మొదటి ట్రాక్ ఫస్ట్ భార్య అని, రెండో ట్రాక్ రెండో సెటప్ అని కూడా నాకు తెలుసు. ఓహో, ఈ ఎంక్వైరీలు ఇన్వెస్టిగేషన్లు అన్నీ అప్పుడే చేసి వచ్చావన్నమాట. ఇంకా ఉంది అల్లుడు గారు. మొదటి సెటప్ గురించి రెండో సెటప్ చెప్పి, రెండో సెటప్ గురించి మొదటి సెటప్ చెప్పి నీకు మనశ్శాంతి లేకుండా షేక్ చేస్తాను. వెళ్ళి ఏం చెప్పుకోడో చెప్పుకోపోరా. నా మొదటి సెటప్ దగ్గర నా రెండో సెటప్ గురించి, నా రెండో సెటప్ దగ్గర నా మొదటి గెటప్ గురించి చెప్పి ఏవీ పీకలేవు. అసలు అక్కడ ఉన్నది నేనేనో కాను, నాలాగే ఉన్నవాడు, లేక నేనే అలా ఉన్నాను, అసలు అక్కడ ఇక్కడ ఉన్నది నేనేనో కాను వెళ్ళి చెప్పావనుకో ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. ఇలా కన్ఫ్యూషన్ చేసి నన్నే షేక్ చేయాలనుకుంటున్నావా? సెక్యూరిటీ, ఒకప్పుడు వీడు నన్ను ఎంతో ఎత్తు నుంచి కిందికి విశ్రయించాడు. ఇప్పుడు అంతకన్నా ఎత్తు నుంచి వీడి కిందికి విసిరేయండి. ఏం చేయను మోహన, రాత్రంతా సెకండ్ యూనిట్ డ్యూటీతోనే సరిపోయింది. ఈ రాత్రి నేను దగ్గరకు వచ్చేస్తానుగా. ఏమిటి, బ్లేడుతో పెదలు కోసుకుంటావా? అయ్యో వద్దు మోహన, 10 నిమిషాలు వచ్చేస్తానుగా. ఎవరిసారండి 10 నిమిషాలు వచ్చేస్తాను కదా. ఆఫీసులో అర్జెంట్ పని ఉంది ఇప్పుడు. అయ్యో, అంతకన్నా అర్జెంట్ పని ఇంకోటి ఉంది, రండి చెప్తాను. రండి చూడండి, మీకోసం ఎంత చక్కటి ఏర్పాట్లు చేశాను. మీ పద్ధతి ఏం బాగాలేదు. నిన్న రాత్రంతా ఇంటికి రాలేదు, ఈ రోజు ఇంత లేటుగా వస్తున్నారు. మీకు పెళ్ళం కన్నా సెకండ్ యూనిట్ అంత ఎక్కువైందా? అది కూడా పెళ్ళామేగా. ఏమిటి, పెళ్ళం కూడా యూనిట్ లాంటిదే. నువ్వేమో ఫస్ట్ యూనిట్, అదేమో సెకండ్ యూనిట్. అబ్బా నా పడుకున్నా. కరెంట్ పోయిందే. ఏమిటి, ఎందుకలా భయపడుతున్నారు? డ్రైవర్ తీయండి. డ్రైవర్ ఏం తీస్తావే? ఏమిటండి, ఎందుకలా కంగారు పడుతున్నారు? కొవ్వొత్తి వెలిగిస్తున్నాను కదా. ఇక్కడ అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యి తొడ కాల్చుకున్నారు. ఇంకా నయం, నుంగి మొత్తం కాలిపోలేదు. ఉండండి, క్రీమ్ రాస్తాను. మచ్చ పడేటట్టుంది కదా. చంద్రుడికి మచ్చ తప్పలేదు. ఈ మచ్చ ఏం చేస్తుంది? మంట తగ్గితే అంతే చాలు. అబ్బా దానివక్క నువ్వు ఇంతగా చెప్పాలా? సరిగ్గా 12 గంటలకల్లా నేను మా వారు మీ ఇంటికి వచ్చేస్తాం. మీ వారిని ఇంట్లో ఉంచే బాధ్యత నీది. అక్క, మీ ఆయన మా ఆయనలో ఎలా ఉన్నారో, ఎందుకున్నారో నాకు చూడాలని చాలా ఇదిగా ఉందక్క. అలాగే ఉంటానక్క. నీలా నీలా నీలా, మళ్ళీ ఏమిటి కొత్తగా నన్ను ఎత్తున పెడుతున్నావు? అదేనండి, ఆ రోజు బట్టల షాప్ లో కలిసారే అక్కయ్య గారు. ఈ రోజు 12 గంటలకల్లా వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు. మీరు 11:30కే వచ్చేయండి, మనం కలిసే వెళదాం. నీలా, ఏమిటి మీరు చేస్తున్న పని? మీలో మీరే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటారా? ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకునే ముందు నన్ను వాళ్ళ ఆయన ఒక్కసారైనా అడగక్కర్లా? వాళ్ళ ఆయన నేను ఎలా అడుగుతానండి? ఏ ఒకసారి పెళ్ళాల మాటలు మీరు వినకూడదా? తప్పకుండా వింటాం, కానీ వాళ్ళ ఆయనకి తిరిగి దొరకద్దు. ఆయన వస్తాడో రాడో, రాగలడో రాలేడో, రాగలిగినా రాలేడో. వారు ఎందుకు రారండి? రాకపోతే ఎక్కడున్నా వెతికి పట్టుకుని రప్పిస్తానని వాళ్ళ ఆవిడ ఫోన్లో చెప్పింది. ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తానని చెప్పిందా? ఓకే ఓకే, వెర్రీ గుడ్. అయితే వెంటనే నేను ఆఫీస్కి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏమిటండి, గంట నుంచి ట్రై చేస్తున్నాను. ఏమైపోయారు? ఏం చేయమంటావు మోహన? సెకండ్ యూనిట్ గొడవల్లో పడి తలవాచిపోతుందనుకో. పాపం, సెకండ్ యూనిట్ గురించి మీరు ఇలా కింద మీద పడటం నాకు చాలా బాధగా ఉందండి. పని నాకు కింద పడాలి, పైన పడాలి. పైన ఒకరి కింద పడటం ఖాయం. దేనికైనా మనం బాధపడకూడదు మోహన. ఏమండి, నీలక్క వాళ్ళ ఆయనతో కలిసి మన ఇంటికి భోజనానికి వస్తోంది. ఎన్ని పనులున్నా 12 గంటలకల్లా ఇంటికి వచ్చేసేయండి. ఎలా రమ్మంటావు మోహన? కావాలంటే వాళ్ళిద్దరిని వచ్చి తిని వెళ్ళమను. నేను నా సెకండ్ యూనిట్ గొడవలు అవన్నీ నాకు చెప్పకండి. నీలక మొగుడిని నేను చూశాను. మిమ్మల్ని చూడాలని నీలక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అనుకోండి. ఆవిడ సంగతి ఏమో గాని నేను మాత్రం ఇక్కడ ఉక్కిరి బిక్కిరి కిక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ఎలా వస్తారో నాకు తెలీదు. మీరు వస్తారు, వస్తున్నారు, వచ్చేస్తున్నారు, అంతే. ఎక్కడ ఉదయించావురా భాస్కర? నువ్వేమో డ్యూయల్ రోల్ కథలు కూర్చున్నావు, వాళ్ళేమో డ్యూయల్ రోల్ చూడాలనుకుంటున్నారు. ఏదోలా వెళ్ళి మేనేజ్ చేయ గురు. ఎలాగో ఒకలాగా మేనేజ్ చేస్తాను గానీ నువ్వు మాత్రం రోడ్డు పక్కగా చెత్త కుండీ పక్కన నా కారు పెట్టుకుని నా రెండో గెటప్ డ్రెస్ రెడీ చేసి ఉంచు. నేను అక్కడికి వచ్చి వేసుకుంటాను. ఓకే. స్వామియే శరణమయ్యప్ప. రండి. ఏమిటి తొందర? అయ్యో, ఇన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా, నాకు తొందరగా ఉంది. నాన్న, వాళ్ళు వచ్చినట్టున్నారు. అవునమ్మా, అవును. మీ ఆయన ఇంకా రాలేదేటమ్మా? ఆయన ఎప్పుడు అంతేగా. రండక్క, రండి. నమస్కారం సార్. నమస్కారం అయ్యా. అవును, మీ వారెక్కడా? చూడాలని చాలా ముచ్చటగా ఉందక్క. ఆయన ఎప్పుడు ఎందుకు వస్తారక్క? ఆఫీస్ లో తలకు మించిన పనులు పెట్టుకుంటారు.
ఆయన పిచ్చి ఆయనకు ఆనందం. ఫోన్లేండి, మేము వస్తున్నామని తెలిసి మీ వారు ఆఫీసులో పనులన్నీ అనుకుని వస్తారా? మీ వారు చూస్తుంటే మీ వారు వర్క్ మైండెడ్ గా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పావా? రండి కూర్చొని మాట్లాడుకుందాం. ఇల్లు చాలా బాగుందక్క. అక్క, నాకు చిన్న సందేహం అక్క. ఏంటి చెప్పక్క? మీ వారు మా వారు వేరువేరంటావు అక్క. వారు వీరు వేరువేరు నమ్మకం ఉన్నా ఎక్కడో ఒక మూల మాత్రం నాకు అనుమానంగానే ఉందక్క. నాకు ఒక మూల కాదు, అన్ని మూలలు సందేహంగానే ఉంది. నా అనుమానం తీరాలంటే ఒక ప్లాన్ ఉంది. చెప్పరా? చెప్పు చెప్పు. ఒక్కరోజు రాత్రి కొవ్వొత్తి బొప్ప మచ్చ నీ బుర్రక్క. ఏమండి ఒకసారి లేవండి. ఏమిటి విశేషం? మీరు పదం చెప్తాను. ఎక్కడికే? తర్వాత చెప్తాను. అక్క బెడ్రూమ్ ఎక్కడ? ఆ రైట్ సైడ్ లో ఉంటుంది, వెళ్ళండి. బెడ్రూమ్ దగ్గరికి? మీరు పదం చెప్తాను. అరే చెప్తాను కదా. అరే బెడ్రూమ్ లోకి ఎందుకే? చెప్తానుగా. ఏమిటి నువ్వు చేస్తున్న పని? రండి. ఏమిటి నీలా ఇది? పరా ఇంటికి వచ్చి వాళ్ళ బెడ్రూమ్ లో దూరితే వాళ్ళు ఏమనుకుంటారు? అసహ్యకూడదు. వాళ్ళు ఏమనుకోరు. ముందు ప్యాంట్ చెప్పండి. ప్యాంట? నీకు మూడు వచ్చినా ఈడొచ్చినా ఆగదన్న సంగతి వాళ్ళందరికీ తెలియాలా? దిస్ ఇస్ టూ మచ్. మీరు విప్పుతారా నన్ను విప్పంటారా? నేనే విప్పుతాను, కాస్త ఓపిక పట్టు. టెస్ట్ అండి. టెస్టా? సరే విప్పుతా, చూసుకో. పచ్చలేదు పచ్చలేదు. అయ్యో ఆయనకి మచ్చలేదు మచ్చలేదు మచ్చలేదు. వెరీ గుడ్. నీ మొగుడు నా మొగుడు నా మొగుడే. అమ్మాయి, నా అల్లుడు వేరు, మీ నాన్నగారు అల్లుడు వేరు. వెరీ బ్యాడ్. ఇంటికి వచ్చిన వాళ్ళని బెడ్రూమ్ లోకి పంపించి ప్యాంటు పిప్పించి తలుపు సందులో చూస్తారా? మీకు ఇదేమైనా వాటండి? భోజనానికి పిలిపించి బర్త్డే ఎగ్జిబిషన్ పెడతారా? మీకు కామన్ సెన్స్ ఉందా? మా కామన్ సెన్స్ లేదు, నీకు మచ్చలేదు. మాకు అదే సంతోషం. ఇదే సంతోషం, నీచం సంతోషం. అందరి ముగ్గురిని ఇంటికి పిలిపించి ఎక్కడ మచ్చలున్నాయో ఎక్కడ సుడులున్నాయో తెలుసుకోవడమే మీ మర్యాద. మీ అనుమానాలు తీర్చుకోవడానికి నన్ను అవమానిస్తారా? ఇంకా మీ అనుమానాలు తిరగకపోతే చెప్పండి, చూపించాల్సిన విప్పి చూపించి పెడతాను. అక్కర్లేదు బాబు. ఎంత అవమానం జరిగాక ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీలేదు. రావే వెళదాం, రావే. బాబు, నాకేం చెప్పక్కర్లేదు, నాకన్నీ బాగా కనిపిస్తాయి. అదా ఏమండి ఫోన్ చేసి వెళ్దామండి. ఇంత అవమానం జరిగాక ఈ జనం అక్కర్లేదు, ఈ భోజనం అక్కర్లేదు. కావాలంటే నువ్వే ముగ్గురు వరకు మెక్కి కక్కి రా. అక్క, బావగారికి బాగా కోపం వచ్చినట్టుంది. ఆయనకి ఏమొచ్చినా ఆపడం చాలా కష్టం. తొందరగా రా బాబు, గంట గడిచింది. సెకండ్ గంట రెడీగా ఉంది. అడు చూడు పెదరెడ్డి. ఇదిగో గురు, సెకండ్ గంట రెడీ. ఇదిగో దీన్ని జాగ్రత్తగా ఉంచు. మనల్ని ప్రమాదం నుంచి కాపాడింది ఇదే. మళ్ళీ దీని అవసరం ఎప్పుడైనా రావచ్చు. జాగ్రత్తగా ఉంచక చేస్తానా? ఈ రెండు పాత్రల నాటకం మొదలు పెట్టింది నేనేగా. ఆడు కారులోనే డ్రెస్ మారుస్తున్నాడు. ఆడు గాని పిచ్చిగా నిక్కిందా? వాడికి కాదు, మన దిమాగ్ ఖరాబ్ అయింది, అందుకే పరిశాన్ చేస్తుండు. ఇందులో ఏదో సేటింగ్ పడినంత పెదరెడ్డి. అక్క, అదిగో మావారు. అచ్చు మావారులే ఉన్నారే. ఆయనకి స్పీడ్ ఎక్కువ, మావారు స్లో తక్కువ. హాయ్, ఐఎమ్ సారీ, ఆలస్యం వచ్చానా? లేట్ అయినా వచ్చారు, చాలా సంతోషం. నేను చెప్పానే అచ్చు మీలాగే ఉంటారని. వారి భార్య నీలాగే. హలో, నమస్కారం. మీ వారేది? అల్లుడు ఆయన రావడం అయింది, పోవడం కూడా అయింది. వాట్? వారు నాలాగే ఉంటారు ఉంటారు అన్నారు, మరి ఉండకుండా పోయారే? ఆలస్యంగా వచ్చాను, కోపం వచ్చిందా? అబ్బే అదేం కాదండి. మేమిద్దరం ఒకే పోలికల్లో ఉన్నంత మాత్రాన నాకు కాలిన చోట ఆయనకు కాలుతుంది అనుకున్నారా? మీ అనుమానాలు తీర్చుకోవడానికి మచ్చ పేరు చెప్పి బతుకు మీద ఏ మచ్చ లేని స్వచ్ఛమైన పెద్ద మనిషిని పట్టుకుని మచ్చ పరీక్ష పెట్టి వారి పరువు రచ్చకీడ్చి వారి మర్యాదకి మచ్చ తెస్తారా? బ్లడ్ టెస్ట్ లాగా, యూరిన్ టెస్ట్ లాగా ఈ మచ్చల టెస్ట్ ఏమిటి? ఓకే ఓకే ఓకే, అతనికి మచ్చ లేదని తెలిపోయింది, మరి నాకు మచ్చ ఉందో లేదో పరీక్ష చేస్తా. అబ్బే అక్కర్లేదండి, మీకు మచ్చ ఉండే ఉంటుంది. ఉండే ఉండొచ్చు, ఉన్నా ఉండొచ్చు. మీ అనుమానాలు కదా నాకు కావాల్సింది. అసలు ఎందుకు వచ్చింది గొడవ? నా భార్యకి అనుమానం రావచ్చు. ఇదిగో విప్పి చూపించేస్తాను, చూసుకో. అందరూ అడు దొరికితే ఇది చూసేది ఎవరు? నీలగారు, మీరైనా వచ్చి చూడండి. చూడు, బాగా చూడు. వెరీ గుడ్ బాబు, వెరీ గుడ్. ఇదిగో మీ అనుమానాలను తెలిపాయా? తీరిపోయా బాబు, వెరీ గుడ్. మచ్చ ఉన్న నువ్వు మా అల్లుడివి, మోహన మొగుడివి.
మచ్చలని ఆకుర్రాడు నీలమగుడు అందరికీ సందేహాలు తీరిపోయాయి. వచ్చిన మచ్చ మాసిపోవాలంటే అందరం కలిసి భోజనం చేయాలి. హ, ఇంకా ఏం మొహం పెట్టుకుని ఇంట్లో భోంచేస్తానండి? ఈ ఇంటికి వచ్చిన ఆ పెద్ద మనిషిని పట్టుకుని ఆకలితో బయటికి పంపించేశారు. నేను వెంటనే ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఆయన 2 చేతులు నా 2 చేతులతో పట్టుకుని క్షమించమని అడుగుతాను. నా మీద మరో మచ్చ పడకుండా చూసుకుంటాను. మేమిద్దరం భుజాల మీద చేతులు వేసుకుని హ్యాపీగా ఏ చైనా రెస్టారెంట్కు వెళ్ళి ఒకే ప్లేట్లో ట్రిక్ షాట్ లాగా పీతల వేపుడు తింటాం. పై 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 పై. ఏమండి ఏమండి ఆ, అక్క బావగారు కోపంతో వెళ్ళిపోయారే. ఆయన కోపం ఎంత అంత తుస్తే రాత్రి అయితే చల్లబడిపోతారు. అమ్మాయిలు అల్లుళ్ళు కోపంతో వెళ్ళిపోయారు కానీ మన మనసులో ఉన్న గిల్లులు పోయాయి. ఇదిగా ఆకలిస్తే మళ్ళీ తిరిగి వస్తారు కానీ ముందు నాకు ఆకలిగా ఉంది వండిద్దరు కానీ. పదండి నాన్న. ఇతను ఈ స్టేట్ లోనే బెస్ట్ స్టిల్ అండ్ ట్రిక్ ఫోటోగ్రాఫర్. పేరు ఛాయాగ్రహరావు. నేను బొంబాయి వెడుతున్న బస్సు నాపేసి నన్ను దింపేసి రిక్షాలో తీసుకొచ్చాడు మీ వాడి. థ్యాంక్ యూ. చూడండి, ఎవరికి ఏమాత్రం కొంచెం కూడా అనుమానం రాకుండా నన్ను ఒక్కడిని 2 మనుషుల్లా చూపించాలి. మీకేం డౌట్ లేదు, నేను ఒక్కరిగానే తీస్తాను. 2 పడతారు. మీ అదృష్టం బాగుంటే 3గా కూడా పడతారు. 2 చేయలేక చస్తుంటే ఇదిగో 3 ఫిగర్ సంగతి 3 యూనిట్ పెట్టిన తర్వాత చూసుకుందాం. మర్యాదగా జాగ్రత్తగా తీయండి. నువ్వు అక్కడ ఉండు. అలాగే. రెడీ పొట్టు గురు. పట్టుగురి. గురు నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసిరా. బాసు నేను పొడుగ్గా అందంగా అమితాబ్ బచ్చన్ నాలా ఉండేటిది పెళ్లి చూపులు పంపించాలి. నాకేం అభ్యంతరం లేదు, నేను ఫోటో తీస్తాను. కాకపోతే అది కడిగే లోపల నువ్వు చేసుకున్న అమ్మాయికి పెళ్ళి అయిపో. రెడీ. నిలబడండి సార్, పడతారు. ఏయ్, పడిపోవడానికి నిలబడమంటావా? కరెక్ట్ గా చేయి. ఫోటోలో పట్టాలి సార్. టూ మచ్చిగా మాట్లాడుతున్నావు. త్వరగా తీయవయ్యా బాబు. నువ్వు తప్పుకోవయ్యా బాబు. రెడీ. రెడీ. ఏమిటి ఆఫీస్లో లేరా? ఏమండి వచ్చేసారా? కోపం తగ్గిందండి? రాత్రంతా ఎక్కడికి వెళ్ళారండి? నేను మీ ఆయన రాత్రంతా హోటల్లో సరదాగా గడిపాం. అంటే మీరు నీలంబరి మొగుణ్ణి. క్షమించండి బావగారు, మా వారెలా ఉన్నారు? నాలాగే ఉన్నారు. అది కాదండి, ఇప్పుడు ఎక్కడున్నారు? నా భార్య దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? ఇలాంటి ఫోటో ఇవ్వడానికి. ఈ సీన్కి అంత సిగ్గం అవసరం? తీసుకొని చూడండి. ఇది నేను మీ వారు సరదాగా తీయించుకున్న ఫోటో. జాగ్రత్తగా దాచండి, వస్తా. ఒక్క నిమిషం, ఇందులో మీరెవరు, మా ఆయనెవరు? నేను కాని ఆయనే మీ ఆయన. ఈసారి ఆయన ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్నగారిని ప్యాంటు విప్పి చూడమనండి. మచ్చ ఉంటే పైకి తీసుకెళ్ళండి, మచ్చ లేకపోతే మెడబట్టి బయటికి నెట్టండి. వెళ్ళి నీళ్ళ ఒళ్ళో పడతాడు. వస్తా. ఏంటమ్మా బొట్టు పెట్టుకుంటున్నావు? పెట్టుకో అమ్మా పెట్టుకో. ఆడదానికి 5వ తనమే సంపద. మీరెవరు? ఆయన ఇంట్లో లేరు. ఆయనతో మాట్లాడడానికి కాదమ్మా, ఆయన సంగతి నీతో మాట్లాడడానికి వచ్చానమ్మా. ఆయన సంగతా? నేను చెప్పేది షేక్ అయిపోకుండా వినమ్మా. విన్నాక మీ ఆయన్ని ఎలా షేక్ చేయాలో ఆలోచించు. మీరు చెప్పాల్సింది సూటిగా చెప్పండి. మీ ఆయన నీకన్నా ముందు మోహన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తెలియకుండా నీతో, నీకు తెలియకుండా ఆ అమ్మాయితో మెయింటైన్ అయిపోతున్నాడు. మీ ఆయన ఒక పెద్ద షేక్ మాస్టర్. మీ ఆయనంత దుర్మార్గుడు, దుష్టుడు, మోసగాడు, కిలాడి ఈ ప్రపంచం మీద లేడు. నోర్మై, మళ్ళీ ఆయన గురించి మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. మోహన భర్త నా భర్తలా ఉంటాడు, నా భర్త మోహన భర్తలా ఉంటాడు. ఆమె భర్తకి నా భర్తకి ఒకే పోలికున్నంత మాత్రాన లేనిపోని కథలు చెప్పి అల్లరి చేద్దాం అనుకుంటున్నావా? చూడరా, ఈ ఫోటో చూడు. ఇద్దరు ఒకేలా ఉన్నారు. వారు వీరు కలిసి తీయించుకున్న ఫోటో ఇది. వారు వీరు వేరు వేరని ఇప్పటికైనా తెలుసుకో. వారే వీరు, వీరే వారని ఎక్కడైనా వాగావో షేక్ అయిపోతావు, జాగ్రత్త. నువ్వు షేక్ అయిపోతావు అనుకున్నాను, నన్ను షేక్ చేసి వెళ్ళిపోయావు. మీ ఇద్దరు ఒకేలాగా ఉన్నారంటే బాబు. ఈ బుల్లు బసవయ్య చరిత్రలో షేక్ చేయడమే కానీ షేక్ అవడం అనేది ఎప్పుడూ లేదు. సూదిదారంతో సిటీ వచ్చాను. ఈ పెద్ద పెద్ద వాళ్ళందరినీ నాయకులుగా, నాయకురాలుగా చేసి షేక్ చేయించాను. ఈ బచ్చగాడు నన్నే షేక్ చేస్తున్నాడు. నువ్వు షేక్ అయ్యి నన్ను షేక్ చేయలేని చూడకు. అసలు ఈ ఫోటోలోనే ఏదో జంతర్ మంతర్ మ్యాజిక్ ఉంది. హలో, ఏం పెద్దరెడ్డి, పొద్దుటనగా మార్కెట్లో సరుకు తెచ్చించారు, నీ జాడే లేదేంటి? జరా ఈడ సమస్యలో పడ్డాం బాయ్. అరే, వేడి ఫోటో ఎక్కడికి వచ్చింది? ఈ నీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి? మా ఊరి పిల్లగాడే, మహామాయిగాడు. వీళ్ళల్లో ఎవరు తెలుసు? గోపాలకృష్ణ. గోపాలం వేరు, కృష్ణ వేరే కాదు.
వీడి పేరే గోపాలకృష్ణ. వీడికి మనకి పాత పగలున్నాయిలే. సమయం కోసం చూస్తున్నాం. పిఎస్ చంద్ర ఫోటో స్టూడియో. వీడిని పట్టుకొని చితకబాతే అసలు విషయం బయటపడుతుంది. పదండి. ఇప్పటికే పిచ్చ కొట్టుడు కొట్టారు, ఇక నన్ను కొట్టద్దు. ఒక్కళ్ళే ఇద్దరుగా తీశారు. ఏదో ఫోటోలు తీసుకుపోతే వాళ్ళు నన్ను వదిలేయండి బాబాయ్. అయితే అల్లుడు గారు ఒక్కడే ఇద్దరుగా నాటకం ఆడి ఇన్నాళ్ళుగా మనల్ని షేక్ చేస్తున్నాడు అనమాట. వాడి నాటకాన్ని వాడికే రివర్స్ కొట్టాల. బసవయ్య, జాకీగాడు లావు ఎత్తు గోపాలలా లేడు? ఆడలాగా వాడు శత్రువైన అందగాడయ్యా. వీడు చెంబేలి ముఖం, కానీ కొలతలన్నీ మాత్రం అలాగే ఉంటాయి. పొడుగు 5'11", షోల్డర్ 19, ఛాతీ 40, నడుము 34. కొలతలన్నీ యాజిటీజు, ముఖం తప్ప. ఏయ్, ఆ రాడ్డో సరిస్తావు. జాకీ, ఆ గోపాలం గడు బట్టలేసుకుని వాళ్ళ నాటకం చేస్తావా? అలాగే బాస్, యాక్టింగ్ అదరగొట్టేస్తాను. ఏయ్! కదలండి, కదలండి, మనం చంపే కదయా. మన పని జరగాలంటే మన పర తేడాలు ఉండకూడదు. వాడు మనకు 6 నెలలు జైలు శిక్ష వేయించాడు. వాడికి ఏకంగా ఉరి శిక్ష వేయిస్తాం. గోపాలం గడి బట్టలు వీడికి తొడిగించి వీడి మొహం పచ్చడి చేసి బాడీని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేయించండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. పదరా. ఏమిటి బసవయ్య, నువ్వు చెప్పేది నిజం? కృష్ణ నా అల్లుడు హత్య చేశాడు. అవును సార్, అల్లుడు గారిని చెప్పి ఆయన స్థానంలో మీ అల్లుడు గారు చలామణి మీ ఆస్తంతా కాజేయాలని కృష్ణ గారి ప్లాన్ సార్. అల్లుడు గారిని చంపి రైలు పట్టాల మీద పడేశారు సార్. అది నా అనుమానం కాదు సార్, పోలీసుల అనుమానం సార్. ఇన్స్పెక్టర్, ఇంత ఘాటుగారికి తెగించిన తర్వాత ఇక వాడిని వదలకూడదు. వెంటనే మీరు అరెస్ట్ చేయడం అండి. వెళ్దాం పదండి. అదే- నీలా, నీకు నిజం లాంటి అబద్ధం, అబద్ధం లాంటి నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏదో పొడుపు కథలా ఉంది. ఒక్కొక్కప్పుడు జీవితమే పొడుపు కథలా ఉంటుంది. ఒకే పిట్ట తోకలు 2, ఒకే పాట పల్లవులు 2. ఏమిటది? ఏమిటో మీరే చెప్పండి. నేను చెప్పేది జాగ్రత్తగా విన్నామని. ఎస్ఐ గారు, అతనే, వెంటనే అరెస్ట్ చేయండి. బాబాయ్ గారు, ఏమిటిది? ఏం జరిగింది? నీ మొగుడంత కిరాతకుడో నీకు తెలియదమ్మా. నా ఆస్తిగా చేయాలని కుట్ర పన్నాడు. అమాయకుడైన నా అల్లుడిని నిలువున హత్య చేశాడు. ఎవరు? నేనా? మీ అల్లుని హత్య చేశానా? ఇంపాసిబుల్, అది జరగని పని. నోర్మై, మీరిద్దరూ ఒకే రూపంలో ఉండటంతో నా అల్లుడిని చంపి అతని స్థానంలో చేరి నా ఆస్తి అనిపించాలని కుట్ర పన్నావు. అందుకే నా అల్లుడిని చంపావు. నా బిడ్డకి పసుపు కుంకాలు దూరం చేశావు. దయచేసి నా మాట వినండి. మీ అమ్మాయి పసుపు కుంకాలు దూరం కాలేదు. ఎవరూ దూరం చేయలేరు. అసలు నేను మీకు ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. డోంట్ టాక్. గోపాల్ గారిని హత్య చేసి రైల్వే ట్రాక్ మీద పడేసామనడానికి మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. 407 అరెస్ట్ చేయం. బాబాయ్ గారు, ఆయన అలాంటి వారు కాదు. ఎవరు ఆయన మీద కుట్ర పన్నారు, అపనిందలు వేసి హంతకుండా చేశారు. దయచేసి నా మాట వినండి. Come on. మీరేం పోలీసులు పోయి ఏవి నేరం చేయకుండా మమ్మల్ని 6 నెలలు బొక్కలు పెట్టిండ్రు. కానీ చేతికి దొరికిన హంతకుని వదిలేసిండ్రు. మీరేం వరి కాకండి. అతన్ని పట్టుకోవడం కోసం 2 దగ్గర కాపలా పెట్టాం. అమ్మో అమ్మో అమ్మో, పులిబసం ఎంత కుట్రపన్నాడు. మన ప్లాన్ మరక తిప్పి కొట్టాడు. సత్యం, మోహన నీలాంబరి కంగారు పడుతుంటారు. ఎలాగైనా వాళ్ళిద్దరిని వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకు వచ్చి ఏర్పాటు చేయి. ముందు జరిగిన విషయం వాళ్ళకి చెప్పి తర్వాత ఆ దుర్మార్గుల సంగతి తెలుస్తాను. అలాగే, నువ్వు మాత్రం జాగ్రత్త. ఏమిటి సత్యుడు చెప్పేది? అమ్మా, నా మాట నమ్మమ్మా. మీ ఆయనకి ఏమీ ప్రమాదం జరగలేదు. లక్షణంగా ఉన్నాడు. వెంకటేశ్వర గుడి దగ్గరకు వస్తే ఆయన అన్ని వివరంగా చెప్తాడు. వెళ్ళమ్మా. ఏమిటి సత్య గారు మీరు చెప్పేది? అమ్మా, మీ ఆయన ఏ నేరం చేయలేదమ్మా. ఇదెవరో దుర్మార్గుల పనిని కుట్ర.
నీకేం భయం లేదు. వెంటనే వెంకటేశ్వర గుడి దగ్గరికి వస్తే ఆయన అన్ని వివరంగా చెప్తాడు. వచ్చారా? ఈ దేవుడి సన్నిధిలో మీకు నిజాలు చెప్పాలని మీ ఇద్దరిని ఇక్కడ పిలిపించాను. ఇన్నాళ్ళు గోపాల్ వేరు కృష్ణ వేరు అని మిమ్మల్ని నమ్మించాను. ఎలాంటి పరిస్థితుల్లో నేను ఆ పని చేయాల్సి వచ్చిందో ఇప్పుడు చెప్తున్నాను. ఇద్దరు ఆడవాళ్ళు ఒక చోట చేర్చి వీడి ముసలి కన్నీరు కరుస్తున్నట్టున్నాడు. పెదరెడ్డి, వీళ్ళ ముగ్గురు ఒకటైతే మనం షేక్ అయిపోతాం. మీరేం ఫికర్ చేయొద్దు. ఆడి పెళ్ళాలని ఎత్తుగా పోదాం. ఆడు 25 లక్షలు ఇచ్చిండా సరే సరే, లేకపోతే ఆడి పెళ్ళాలని టుకడాలు చేసి ఆడికి పార్సిల్ పంపిస్తాం. ఆ పరిస్థితుల్లో దైవికంగా నువ్వు నాకు భార్య అయ్యాను. 10 మంది పెద్దల సమక్షంలో నేను నీకు భర్తనయ్యాను. మీ ఇద్దరికి ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలిస్తే ఎవరు ఏ విధంగా అగాత్యం చేసుకుంటారోనని ఇన్నాళ్ళు భయపడ్డాను. అందుకే నిజాన్ని ఇన్నాళ్ళు దాచాను. ఇప్పుడు చెప్పండి, ఎవరో పనిన కుట్ర వల్ల చెయ్యని నేరానికి నేను హంతకునయ్యాను. నాకు కోర్టులో వేసే శిక్ష గురించి భయం లేదు. ఈ భగవంతుడి సన్నిధిలో మీరు నన్ను శిక్షిస్తారో క్షమిస్తారో చెప్పండి. మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నాను. నన్ను అర్థం చేసుకుని ఆదరించాలనిపిస్తే భగవంతుడి సమక్షంలో నా గంట కొట్టండి. అప్పటిదాకా భగవంతుడు స్మరిస్తూనే ఇలాగే ఉంటాను.
రండి డాక్టర్ కర్మ గారు. ఎక్కడ? ఇటు ఇటు. ఇద్దరు ఆడవాళ్ళకి దెబ్బలు తగిలాయి, మీరే రక్షించాలి. రండి కర్మ గారు. శర్మనా కర్మ, అందరూ దెబ్బతిన్న ఆడవాళ్ళే దొరుకుతారు. రండి కర్మ గారు. రండి బాబు. గాయాలు కాదు, నా బొంద కాదు, ఇద్దరు గర్భవతులు అయ్యారు. అమ్మా, నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు? నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు? ఏమిటి, మీ ఇద్దరు కడుపులో బిడ్డలకి తండ్రి వీరే? వీరేనండి బాబు. అదేం కాదు, మా ఇద్దరు ఒకరికి ఆయన భర్త. ఆయన మా ఇద్దరిలో ఎవరికి భర్త తేల్చి చెప్పానండి. నేను తెలిసేది ఏమిటి, నా కర్మ. ఇద్దరు పిల్లలకి ఒకటే తండ్రి అయినప్పుడు ఇద్దరు అమ్మాయిలకి ఒకటే భర్త ఎందుకు కాకూడదు కర్మ? ఇదేదో చిత్ర విచిత్రమైన సమస్యగానే ఉంది. శర్మ గారు, ఇదంతా నా కర్మ. వీళ్ళిద్దరూ నన్ను అర్థం చేసుకోలేదు. అందుకే నేను ఈ హిమాలయాలకు వెళ్ళిపోతాను. అక్కడ ఫ్యామిలీ పెడతావా బాబు? లేదు డాక్టర్ గారు, మనశ్శాంతిగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను.